అంటే తెలంగాణ వరకు చూస్తే కేసీఆర్ ఇటీవల నన్ అదర్ దాన్ ప్రైమ్ మినిస్టర్ చేసినటువంటి ఒక సర్వేలో ఆయన నంబర్ 1గా వచ్చారు. మీరు ఏ విధంగా చూస్తారు? ఆ సర్వే దాని మీద ఉన్నాయి కదా, అది ఎవరు చేశారు, ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చింది, అంటే ప్రధానమంత్రి ఎవరు ఏది అంటే ఎవరు దాన్ని ఎవరు డిస్ప్యూట్ చేశారు కదా, మళ్ళీ ఎవరు డిస్ప్యూట్ చేశారు? ప్రధానమంత్రి దాంట్లో నుంచి మేమేం చేసినట్టు లేదని వచ్చింది కదా. అంటే ప్రధానమంత్రి కార్యాలయం ఏమి జస్ట్ అన్ని పత్రికలు వచ్చి పత్రికలు రావడం, కొన్ని పత్రికలు, అన్ని పత్రికలు రాలేదు, కొన్ని పత్రికలు వచ్చింది. కొన్ని పత్రికల్లో కూడా అది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు దాని గురించి నేను లోతుకు పోవటం కానీ అది ఇప్పుడు ఫలానా ఇప్పుడు ఇండియా టుడే అనుకోండి, ఇంకో దాంట్లో అనుకోండి, ఇంకో దాంట్లో అంటే బ్లాక్ అండ్ వైట్. ప్రధానమంత్రికి సంబంధించిన అందరికి ఇట్లా సర్వేలు చేసి ఫలానా వాడు ఫలానా చూస్తూ ఒక ముఖ్యమంత్రిని శత్రుత్వం చేసుకుంటాడు, ఇంకోటి మంచిగా చేసి అట్లేం లేదు. బహుశా ఆయన దృష్టిలో బాగుండొచ్చు, ఇన్ఫార్మల్గా ఉండొచ్చు, అట్లా కాదు కదా. దట్ కెనాట్ బి టేకెన్ యాజ్ ఎ బెరామీటర్ కదా. అసలు నిర్దిష్టంగా ఇది వచ్చింది, ఇంకో ఈ విధంగా మేము సర్వే చేసాం, ఇందులో వచ్చింది అనేది దానికి బహుళ ప్రాచుర్యం కల్పిస్తే తప్పే ఉంది, అది రాలే కదా. సో మీరు ఒక పోలీస్ అధికారిగా చెప్పండి, తెలంగాణలో పోలీసు వ్యవస్థని అంటే ఒక క్రమబద్ధీకరించారనేటువంటి ఒక వాదన, అంటే ఒక అభిప్రాయం కూడా జనంలో, అంటే నేరాలు తగ్గినాయి, తర్వాత వాళ్ళకి ఒక మంచి వెహికల్స్ సమకూర్చడం, తర్వాత కొంత స్వేచ్ఛ ఇవ్వటం, అంటే రాజకీయ జోక్యం లేకుండా, దీనివల్ల కొంత ఇక్కడ లా అండ్ ఆర్డర్ బాగుంది తెలంగాణలో, బట్ ఏపీలో అంతగా లేదు అనేటువంటిది ఒక వాదన ఉన్నది. అది ఏపీలో పోయి చూస్తే తెలుస్తుంది. తెలంగాణలో ఉండి తెలంగాణలో బాగుంది అనుకుంటే అక్కడ ఏపీలో ఏమంటారు, ఇక్కడ అసలు మాదే నెంబర్ 1, ఇక్కడ తెలంగాణలో బాగాలేదట, తెలంగాణలో నయీం లాంటి వాడిని అసలు దాన్ని ఏం చేయలేకపోతున్నారు, లేకపోతే తెలంగాణలో ఈ విధంగా ఉండి ఇంతమంది పోలీస్ ఆఫీసర్స్ అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారట, లేకపోతే పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారట, దాని గురించి ఇప్పటిదాకా ఏమి తీసుకోలేదు అనొచ్చు. ఇదంతా ఎట్లా ఉంటుందంటే దూరపు కొండలు నుడుపులాగా, లేకపోతే దగ్గర కొండలు మాకు చాలా పర్సెప్షన్స్. దీస్ ఆర్ ఆల్ పర్సెప్షన్స్, దీస్ కెనాట్ బి టేకెన్ ఫర్ గ్రాంటెడ్. ఒక్కటే ఏంటంటే ఇందులో కొన్ని విషయాలు డెఫినెట్గా దీనికి సంబంధించినంతవరకు పోలీసులకు కావాల్సినటువంటి బెనిఫిట్స్ చాలా బాగా ఈ గవర్నమెంట్ చేసింది, తెలంగాణ గవర్నమెంట్. అక్కడ ఏంటంటే డబ్బులు కొత్తవన్నా లేకపోతే కొత్తగా ఇది చేసిన వాళ్ళకి ఆర్థికంగా లోటుపాట్లు ఉండటం వల్ల అప్పటికి ఉన్న పరిస్థితులను చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నంత దీంట్లో ఇక్కడ ఫార్చ్యూనర్ వెహికల్ ఇచ్చారనుకోండి, అక్కడ ఏదో ఇన్నోవా ఇచ్చి ఉండొచ్చు. ఈ తేడాలే కానీ మొత్తానికి ఉన్నటువంటి విషయాల్లో జరుగుతుంది. అక్కడ ఏంటంటే ఈ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్, క్లీన్ స్లేట్లో చేశారు. ఇక్కడ ఆల్రెడీ అన్ని సౌకర్యాలు ఉండటం చేత దాన్ని మెరుగుపరచుకోవడం తప్పే లేదు, ఈయన చేయాల్సిన రీతిలో చేస్తున్నాడు. అక్కడ దీని కంపారిజన్ అనేది అవసరం లేదండి. కంపారిజన్ ఎప్పుడు చేయాలంటే మరీ లాప్ సైడెడ్గా గడపడ్డప్పుడు. ఇక్కడ ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత కానివ్వండి, తెలంగాణ సెంటిమెంట్ కానివ్వండి, లేకపోతే అక్కడ మాకు సమైక్యాంధ్ర కావాలని ఆ సెంటిమెంట్, ఈ రెండింటి వలన ఏమైందంటే నిజాలు తెలుసుకోవడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారండి. మనం మనకేంటంటే డివైడెడ్ లాట్ అయిపోయింది. నా భావం నాది, నీ భావం నీదని. ఇదివరకు ఏంటంటే న్యూట్రల్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రాంతీయ తత్వం కానివ్వండి, ఎమోషనల్ తత్వం కానివ్వండి, సెంటిమెంట్ తత్వం కానివ్వండి, లేకపోతే ఏదైనప్పటికీ దానివల్ల అందులో ఇప్పటి రాజకీయాలు ఇప్పుడు కూడా ఏమిటంటే ఛానల్స్ కానివ్వండి, వీటి కానివ్వండి, ఒక చిన్న ఇష్యూ కూడా పెద్ద ఇష్యూగా మారిపోతున్నది. దాని మీద డిస్కషన్స్ ఇవి అసలు ఏంటంటే మనం వీఆర్ నాట్ అలవింగ్ పీపుల్ టు థింక్, వీఆర్ యాక్చువల్లీ గైడింగ్ దెమ్ టు థింక్. అది అక్కడ వస్తున్నది ఇబ్బంది. దానివల్ల మీరు తెలుగుదేశంలో ఒక సిద్ధాంతకర్తగా ఉన్నారు, అంటే పార్టీ శ్రేణులకి ఒక ఏదంటారు మీరు ట్రైనింగ్ కానివ్వండి, శిక్షణ కానివ్వండి ఇస్తున్నారు. చాలామంది ఎమ్మెల్యేలకు కూడా మీరు ఇస్తున్నారు. కానీ అక్కడ అంటే ఒక సిద్ధాంత ప్రకారం వెళ్ళేటువంటి పార్టీలో ఇటీవల కాలంలో కొంతమందిని వేరే పార్టీల్లో చేర్చుకోవటం, రాజీనామాలు చేయించుకుంటూ చేయటం ఎంతవరకు అది, అంటే మీ అధినేతకి మీరు ఇవాళ మీరు ఒక న్యూస్ ఐటమ్ చూసే ఉండొచ్చు, అరుణాచల్లో మొత్తం పార్టీ గంప కొత్తగా వెళ్ళిపోయారు, పార్టీ మారింది. అంటే మనం వేరే ఎగ్జాంపుల్స్ తీసుకో. రాజకీయంగా ఎట్లా ఉంటుందంటే కాలమాన పరిస్థితులను బట్టి మార్పు. కొన్ని సంవత్సరాల కిందట, 50 సంవత్సరాల కిందట, 60 సంవత్సరాల కిందట ఇది కరెక్ట్ కాదని ఉంది. ఇవాళ వాల్యూ సిస్టంలో మార్పు వచ్చిందండి. ఇవాళ ప్రభుత్వాల్లో ఏ పద్ధతులు మారిపోయినాయి, థింకింగ్లో మారిపోయింది. ఇవాళ నేను ఉన్నాను, నన్ను ఎంతోమంది ఒత్తిడి చేశారు పార్టీ మారమని, కానీ నేను నా యొక్క సిద్ధాంతం ఇది, నాకు ఎప్పుడైనా ఇదే నా పార్టీ అనుకున్నాను. అది మంచిగా చెడా అని నేను ఆలోచించలేదు. నేను ఉన్నంత వరకు ఈ పార్టీలోనే ఉంటాను. సరదాగా నేను అంటున్నాను, ఇక్కడ మూసుకోపోయినా నేను అదే జెండా పట్టుకొని నేను ఉంటాను. నాకు ఎంతకంటే వేరే గత్యంతరం లేదు. నా యొక్క థింకింగ్ అది. కానీ ఇవాళ మోడర్న్ థింకింగ్లో అట్లా లేదు కదా. ఎక్కడ ఏ అవకాశం దొరుకుతుందో దాంట్లో పోవాలనేటువంటి భావన ప్రజల్లో ఉన్నప్పుడు దాన్ని మనం ఎట్లా దాన్ని పక్క పెట్టగలం? రోలింగ్ స్టోన్స్ కాదు, వాల్యూ సిస్టంలో మార్పు వచ్చింది. వాల్యూ సిస్టంలో వాల్యూస్ని ఏ విధంగా, ఆ వాల్యూస్ ఇవాళ ఏంటంటే యుగధర్మం అంటారు.
కొన్నాళ్ళ కింద యుగధర్మం పార్టీలు మార్గం రాజాజీ ముగ్గురితోట నలుగురితో కూర్చొని అదే పార్టీలో అదే స్వరాజ్య పార్టీ అని కూర్చునేవాడు. ఇవాళ అది ఏ చెప్పినా అదే చేసేవాళ్ళు. కానీ అట్ట కాదు కదా. ఇవాళ ఏమిటంటే ఇవాళ అది యుగధర్మం ఇంకో విధంగా వచ్చింది. ఏదైనప్పటికీ పార్టీ మనకు అన్నెసరీ ఇర్రెలవెంట్, మనం ఎక్కడ పోయి పదవి కోసం పోవాలనేటువంటి. లేకపోతే ఆశ్చర్యం, అరుణాచల్లో మొత్తం పార్టీ నిన్న కాక మన కాంగ్రెస్ పోయి బీజేపీ పోయి అక్కడ ఇది వచ్చి మళ్ళీ మొత్తం గుండు గంప కొత్త ఇది కోర్టు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు చూడండి మీరు ఎట్లా దీన్ని ఎట్లా హౌ టు రికన్సైల్. ఇప్పుడు నువ్వు కాకుండా ఆ విధంగా చేయకపోతే నువ్వు యు ఆర్ ఇర్రెలవెంట్. పాలిటిక్స్లో ఇప్పుడు ఇర్రెలవెన్స్ ఏదైనా అంటే మీరు అంటే వాల్యూ సిస్టమ్ చేంజ్ అవుతుంది అంటున్నారు. వాల్యూ సిస్టమ్ దెబ్బతిన్నా పర్వాలేదు కానీ ఇర్రెలవెన్స్ రాకూడదు. అదే ఇర్రెలవెన్స్ వస్తుంది. రాజకీయ నాయకులు వాళ్ళు మీరు అనుకున్నది ఇప్పుడు ఈ 40 మంది చేరారు 50 మంది చేరారు అనుకో అరుణాచల్లో, నెక్స్ట్ ఎలక్షన్స్లో వాళ్ళు తీసి వదలబడేస్తే ఏం చేస్తాం అంటే ప్రజలు యాక్సెప్ట్ చేయటం లేదనేది. ఇప్పుడు మనం కొంతమందిని యాక్సెప్ట్ చేసే వాళ్ళని చేశారు, యాక్సెప్ట్ చేయని వాళ్ళని చేశారు. అల్టిమేట్లీ పీపుల్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ అండి. వాళ్ళకు ఉన్నటువంటి కామన్ సెన్స్ మనకు కాదండి. ఇదే కనుక వాళ్ళు ఒప్పుకోకపోతే మనం చేసేదేం లేదు. ఇట్లా కాదు మాకు ఇంకో విధంగా ఉండాలని. ఇవి ఇంతకుముందు నేను కొత్తగా డిపార్ట్మెంట్లో చేరిన రోజు అగో ఫలానా వాడు కరప్ట్ అంటే